కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? అణుపరిమాణవాదులు. అణుపరిమాణవాదులు అంటే అణువుల నుంచి ఈ జగత్తు వచ్చింది అని అన్నాడు. అణువుల నుంచి ఈ జగత్తు వచ్చింది, ఓకే, ఒప్పుకుందాం. ఏమండి, ఆ అణువులు ఏవో ఉన్నాయి కదా, కొత్తగా అణువులు ఇప్పుడు పుట్టించు. అణువులు కొత్తగా రావాలి కదా, వాడికి మొదట్లో లేవు. మొదట్లో లేకుండా కొత్తగా అణువులు వచ్చి అవి పుట్టుకొని వచ్చినాయి. ఇప్పుడు మీరు చెప్పండి, పిల్లవాని యొక్క జననం జరిగింది, బిడ్డ జననం జరిగింది అంటే అణువు ఉండి జరిగిందా, అణువు లేకుండా జరిగిందా? ఉండి జరిగిందిగా. ఉండి అంటే ఎక్కడుంది? స్త్రీ పురుషుడు ఇద్దరిలో ఉండేటువంటి శుక్రశోణితాకారముగా ఉన్నటువంటివి రెండు కలిసి ఇది అనువే కదా, ఇవి రెండు కలిసినాయి కదా. ఇవి రెండు కలిసిన తర్వాత కదా నువ్వు మళ్ళా మొదలయ్యింది. అప్పుడు ఉండి వచ్చిందా, ఉండకుండా వచ్చిందా? ఉండే వచ్చింది. కానీ వాడేమంటున్నాడు? వాడు అలా అనట్లేదు. అణువు అదే మొదలైందన్నమాట. అదే మొదలై ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? పోనీలండి, ప్రారంభంలో కథ తెచ్చిపెట్టి ఇప్పుడు చెప్పు. ఉండాలి కదా, అది తెలియదు. అంటే వాడు కరెక్ట్గా అక్కడ ఇప్పుడు చెప్పింది అది సరిపోతుందా? అంటే అణువులు ఒకవేళ ఉంటే అణువులను కలిసేటట్లుగా చేయాలి కదా ఒకడు. అక్కడ లేదు సిద్ధాంతం. కాబట్టి అది అంగీకార యోగ్యమా? దాన్ని వారగా పెట్టాలి. సరే, పరిణామం అంటే ఏంటి? పాలు పెరుగయింది, మార్పు చెందుతుంది. సరే, మార్పు చెందాలనంటే ఆ పాలును కాగబెట్టేవాడు ఒకడు కావాలి, పాలల్లో తోడేసేవాడు ఒకడు కావాలి. పాలును కాగబెట్టి తోడెందుకు వేస్తాడు వాడికి ఆ పాలతో ఏదో ఒక ప్రయోజనం ఉంటే వేస్తాడా, పాలతో ప్రయోజనం లేకుండా వేస్తాడా? అంటే అది తెలిసి వాడు చెయ్యాలి. కానీ వాడేమంటున్నాడు? వాడు పరిణామం చెందుతూ ఉంది. మట్టి కుండలుగా అయినది. అరే, మట్టి కుండలుగా అయిందయా, కాదని చెప్పట్లేదు. మట్టిని కుండలుగా చేసేవాడు ఒకడు కావాలిగా. మట్టిని కుండలుగా చేస్తే వాడికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలిగా. సరే, వీడికి ముందు చేయాలనిపించాలిగా. సరే, చేయాలనిపిస్తే వీడికి ఎట్లా చేయాలనో తెలియాలిగా. ఇవన్నీ తెలిసి వాడు చేస్తే అప్పుడు మట్టి కొండలుగా అవుతుంది. ఏమీ లేకుండానే అవుతుందా? వాడేమంటున్నాడు? పరిణామం గురించి అంగీకరించినాడు అంతే. ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు చూడండి, ఎవడో ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆ దేవుడు ఈ జీవులందరినీ సృష్టించినాడు. ఎందుకు సృష్టించినాడు? సమాధానం లేదు. ఎందుకు సృష్టించాడంటే ఆయన సర్వజ్ఞుడు, ఆయన ఏమనుకున్నా చేయగలడు. ఎందుకు అనుకున్నాడు? ఒకరిని గుండోడుగా పుట్టించినాడు, ఇంకొకరిని పుండోడుగా పుట్టించినాడు. ఒకడు బాగున్నాడు, ఒకడు కురిపిగా ఉన్నాడు. ఒకడేమో విద్యావంతుడుగా ఉన్నాడు, ఇంకొకడు అవిద్యావంతుడుగా ఉన్నాడు. ఎందుకు పుట్టించినాడు అంటే ఆయన బాగుండేదాని కొరకు, ఆయన సంతోషం కోసం వీళ్ళనందరినీ ఇలా చేసినాడా? సమాధానం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అప్పుడు భగవద్గీతను తీసుకొని వస్తారు. భగవద్గీతను తీసుకొని వచ్చి చెప్తారు. స్వామీజీ ఏమన్నారంటే, ఇప్పుడు అద్వైత సిద్ధాంతం ఒకటి ఉంది. అద్వైత సిద్ధాంతం శంకరాచార్య స్వాముల వారు. ఇప్పుడు ఈ జగత్తుకంతా బ్రహ్మ కారణం. అంటే ఇప్పుడు బ్రహ్మ నిత్యం.
నిత్యమైన బ్రహ్మ కారణం, నిత్యమైన బ్రహ్మ కారణం. కాబట్టి ఆ నిత్యమైన బ్రహ్మని తెలుసుకోవాలి మనము అనేటువంటిది అద్వైత సిద్ధాంతం. మళ్ళీ వస్తాను దానికి. ఇంకోటి ఉంది, దాన్ని చెప్పాలి. సరే, ఇప్పుడేంటి, వీళ్ళు ద్వైతులున్న చూడండి, ఈ ద్వైతులు ఉండేవాళ్ళు ఈ స్వామీజీని ఒకసారి కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మే కారణం అని అంటారు. మీరు బ్రహ్మ ఎట్లా కారణం అవుతుంది? బ్రహ్మ ఏ విధంగా కారణం? మీకు బ్రహ్మ ఒకడే ఉండడా? బ్రహ్మ ఒకడే ఉంటే ఈ సృష్టి అంతా ఏమైంది? ఎట్లా చెప్పండి అన్నారంట. నేను చెప్పేదానికేం సిద్ధమేనండి, మీరు వినేదానికి సిద్ధమా? స్వామీజీ చెప్తా, మీరు వింటారా? సరే, నేను చెప్పేది అట్లుండి మా బ్రహ్మను గురించి మీరే చెప్పారుగా, ఏమని మా సిద్ధాంతం ప్రకారం ఉండే బ్రహ్మ ఒక్కడే అని మీరే చెప్పారుగా, అది ఎట్లా మేము చెప్తాం. సరే, మా బ్రహ్మ కథ అట్లుండి మీ బ్రహ్మను గురించి నువ్వు చెప్పు. మా బ్రహ్మ ఏముందండి? మా బ్రహ్మ వైకుంఠంలో ఉంటాడు, వైకుంఠంలో ఉన్నాడు. వైకుంఠంలో ఉంటూ అందరినీ సృష్టిస్తున్నాడు, చేస్తున్నాడు. ఎవరి సహకారముతో? లక్ష్మీదేవి సహకారముతో. లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నాడుగా, పెళ్లి చేసుకున్నాడు లేదా? లక్ష్మీదేవి. నేను ఇప్పుడు చెప్పింది ఎవరు? వైకుంఠం. వైకుంఠమే కదా చెప్పాను ఇప్పుడు నేను. వైకుంఠములో ఉన్నటువంటిది ఎవరు? వాళ్ళ అద్వైత సిద్ధాంతం ప్రకారము బ్రహ్మ. వీళ్ళ బ్రహ్మను చెప్పినాడు ఈయన, వాళ్ళ బ్రహ్మను ఆయన చెప్తున్నాడు. వాళ్ళ బ్రహ్మ ద్వైతుల బ్రహ్మ. ద్వైతుల బ్రహ్మ వైకుంఠం, వైకుంఠములో విష్ణువు భార్య లక్ష్మీదేవి. వీళ్ళు సృష్టిని పరిపాలిస్తున్నారు, తల్లి తండ్రి. ఓకే, బాగానే ఉంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అడగండి. మీరు చెప్తున్నటువంటి ఆ బ్రహ్మను గురించి, మీరు చెప్తున్నటువంటి బ్రహ్మ పెళ్లి చేసుకున్నాడని, ఆయన ఇలా పరిపాలిస్తున్నాడని ప్రస్థానత్రయములు, ప్రస్థానత్రయం అంటే తెలుసా? ప్రస్థానత్రయం భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, వీటిని ప్రస్థానత్రయములు అని అంటారు. అంటే ఈ మూడే భగవంతుని తత్వమును ప్రతిపాదించేటువంటివి. ఈ ప్రస్థానత్రయములలో నువ్వు చెప్పే బ్రహ్మ ఉందా? అర్థమవుతుందా? ఈ ప్రస్థానత్రయములలోనే మాట్లాడాల. ఎవరు మాట్లాడినా, ద్వైతులు మాట్లాడినా, విశిష్టాద్వైతులు మాట్లాడినా, అద్వైతులు మాట్లాడినా, లేదా చార్వాకులు మాట్లాడినా, లేదా ఏ సిద్ధాంతములు మాట్లాడినా ఈ ప్రస్థానత్రయములలో మాట్లాడతారు. అందరూ ఇక్కడ మాట్లాడాల్సిందే. సరే, ఈ ప్రస్థానత్రయములలో నువ్వు చెప్పుతున్నటువంటి బ్రహ్మ ఇలా ఉందా? ఎక్కడుంది? ప్రస్థానత్రయములు అంగీకరించని బ్రహ్మను మీరు ఇక్కడ తీసుకొని వచ్చి మా మీద రుద్దుతున్నారంటే ఏం చేస్తారు? నేను పొడిగించిన దాన్ని మీరు నిర్ణయం చేసుకోండి. అర్థమవుతుందా? మీరు నోట్ చేసుకోండి. ప్రస్థానత్రయములు, 1 భగవద్గీత, 2 ఉపనిషత్తులు, 3 బ్రహ్మసూత్రములు. ఈ మూడింటిలో ఏది ప్రతిపాదించబడినదో అదే బ్రహ్మ. ఎందుకంటే మీరు ఎక్కడికి పోయినా, ఏది ఉన్నా ఈ మూడింటిలో ఉన్నటువంటివి చెప్తే, ఆ మూడింటిలో ఉన్నటువంటివి చెప్పి దానిని నిరూపించాలి. దానిని వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు చెప్తా ఉండేదాన్ని కూడా ఇది ఎట్లా అనేటువంటిది మీకు కూడా కొద్దిగా అవగాహన ఉండాలి. దానిని చూసుకోండి.
ఊరికే మనం ఏదంటే అది, ఏ దారి వెంబడి అంటే ఆ దారి వెంబడి పోతూ ఉంటే. ఒకసారి నేను అడవికి కట్టెలకు వెళ్ళినాను. కట్టెలకు వెళితే మొదటలోనే ఒక పెద్ద తుండు ఒకటి కనిపించింది. ఇంకా పైకి పోయి ఆ కట్టెలన్నీ కొట్టి ఎత్తుకొని వచ్చి దాన్ని మోపులు కట్టి ఎత్తుకొని వచ్చేదానికంటే ఆ తుండుని ఎత్తుకొని వచ్చేస్తే సరిపోయింది. సరే నేను ఎత్తుకొని వెళ్తానని చెప్పేసి నేను ఎత్తుకున్నాను, దాన్ని ఎత్తుకొని దిగేశాను. దిగుతూ ఉన్నానే కానీ ఎక్కడ దిగుతున్నానో ఎక్కడ పోతున్నానో నాకు తెలియదు. ఎందుకు? దారి తెలియదు. ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పోతా ఉన్నా, కిందికే రాలేదు నేను. వాళ్ళందరూ మోపులు కట్టుకొని అంతా దిగొచ్చారు, నేను ఇంకా అక్కడే ఉన్నా. ఏమయ్యా ఇంకా ఇక్కడే ఉండవు, రా మా ఆయనకంటే. అంతవరకు నేనేం చేశాను? తిరుగుతా ఉండనా? బరువుతో తిరుగుతున్నా, మామూలుగా తిరుగుతుండనా? అది చూడు, ఊరికే కాదు, బరువు ఎత్తుకొని తిరుగుతున్నా. ప్రయోజనం ఏమైనా ఉందా? అట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అన్ని చూసుకోవాలి. ఈశ్వరుడు అనేటప్పుడు ఏంటంటే ఉన్నది బ్రహ్మ ఒక్కడే. సరే, బ్రహ్మ ఒక్కడైతే ఈ జగత్తు ఉంది కదా, అప్పుడు జగత్తు లేదా? ఉంది. మరి జగత్తు ఉంటే ఇప్పుడు జగత్తును పరిపాలిస్తున్న ఈశ్వరుడు కూడా ఉన్నాడు కదా, ఉన్నాడు. మరి జగత్తును పరిపాలిస్తా అంటే ఈశ్వరుడు కూడా ఉంటే ఇప్పుడు జగత్తుంది, ఈశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు. మీరు చెప్తా ఉండేది 3 వచ్చినాయి కదా, మీరు చెప్తా ఉండే దాంట్లో మాత్రం ఒకటి ఎక్కడ సిద్ధించింది? నిత్యం ఒకటే కదా. చూడండి ఎట్లా వస్తుందో. ఇప్పుడు మీరున్నారుగా, మీ శరీరం ఉందా? మీరున్న ప్రదేశంలో మీరుగా ఉండే దాంట్లో ఏమై ఉండారో మీరు చెప్పగలరా? సరే, మీరు చెప్పొద్దండి, నేనే చెప్తానండి. అక్కడేముందంటే శరీరం ఉన్నది, శరీర విశిష్ట చైతన్యం ఉన్నది, శరీర ఉపహిత చైతన్యం ఉన్నది. 3 అంటే ఏంటంటే చైతన్యం అంటే తెలుసుగా. చైతన్యం అంటే తెలుసా? ఏమిటి చైతన్యం అంటే? చైతన్య ఆధారముతో మనం ఉన్నాం. దానికి ఉదాహరణగా మనం ఏంటంటే అగ్ని వెలుగుతూ ఉంది. అగ్ని వెలుగుతూ ఉంటే అగ్ని పైన పాత్ర పెట్టి పాత్రలో బియ్యం వేసి వండుతున్నాం. దీన్ని ఎప్పుడు పెట్టుకోండి, దీన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దండి. ఇప్పుడు పాత్ర ఉంది, పాత్రలో నీళ్లు వేసి బియ్యం వేసేస్తే ఉడుకుతాయా? అన్నం కాదు, అగ్ని పెట్టాలా. ఈడ అగ్ని పెట్టి ఈడ పాత్ర పెడితే ఉడుకుతుందా? ఉడకదు. ఈ అగ్ని ఉండే జాగాలో పెడితే అగ్ని ఏమన్నా ఉడికిస్తుందా? అగ్నిగా ఉండగా ఆ అగ్ని ఈ పాత్ర తీసుకుంటుంది. పాత్ర వేడెక్కి పాత్రలో ఉండేటువంటి పదార్థాలకు వేడినిచ్చి దాన్ని వేడి చేస్తుంది. ఇప్పుడు ఆ లోపల ఉండే పదార్థాలు ఉడుకుతాయి. ఇప్పుడు పాత్ర వేడెక్కిందా లేదా? పాత్రలో వేడుందిగా, అగ్ని అలాగే వెలుగుతూ ఉందిగా. అగ్ని ఏమైనా ఈ పాత్రను నువ్వు రా అన్నదా? లేదు. కానీ అగ్ని సంబంధంలోకి వచ్చేటప్పటికీ ఈ అగ్ని ప్రభావముతో పాత్ర వేడెక్కినది. ఇది పాత్ర ఉపయోగించుకున్నది. పాత్రలో ఉండే పదార్థములు ఉడికినాయి. పాత్రలో ఉండే పదార్థాలు ఒకడికి అవసరం కాబట్టి వాడిక్కడ ఇవి చేసుకున్నాడు. దానికి అగ్నిని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అగ్నిగా ఉన్నదా? పాత్ర ఉన్నదా?
పాత్రలో పదార్థాలు ఉన్నాయా? పాత్ర వేడెక్కుతుందా? ఇప్పుడు చూడండి, నీ శరీరం పాత్ర అనుకో. నీ శరీరములో ఉండేటువంటివి మనస్సు, ఇంద్రియాలు ఇవంతా కూడా ఏవైతే ఉన్నాయో అవి లోపల ఉండేటువంటి బియ్యం అని అనుకో, బియ్యము నీళ్ళు అని అనుకో. వెనకాల ఉన్నటువంటివి చైతన్యం. ఇప్పుడు చైతన్యం వెనకాలందా? చైతన్యం ఏమన్నా ఈ శరీరాన్ని నువ్వు రా అనిందా? లేదు. అంటే ఇది చైతన్యంగా ఉండగా పాత్ర ఎప్పుడైతే అగ్ని దగ్గరికి వచ్చిందో అప్పుడేమైంది? దాని ప్రభావంతో ఈ శరీరమునందు చైతన్య ప్రభావం కలిగింది. ఈ చైతన్యముతో ఇందులో ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియాలు, శరీరము చేతనవంతమైనాయి. అంటే ఇప్పుడు 3 ఉన్నాయి ఇక్కడ చూడండి. శరీరం ఉంది, శరీరం జడం, అది పనిచేయదు. ఎప్పుడు పనిచేయదు? ఆ చైతన్యాశ్రయం లేకపోతే ఇది పనిచేయదు. తర్వాత దీంట్లో ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనోబుద్ధులు అనేటువంటివన్నీ ఉన్నాయి. అవి జడాలే, అవి పనిచేయవు. ఇప్పుడు పాత్రలో నీళ్లున్నాయి, బియ్యం ఉన్నాయి. నీళ్లు బియ్యం వేసినంత మాత్రం ఉడికిపోతుందా? దాంట్లోకి రావాలా, వేడి రావాలా. అలాగే చైతన్యం రావాలి. ఆ చైతన్యముతో ఇప్పుడేమైంది? పాత్ర వేడెక్కి పాత్రల నుంచి వచ్చినట్లుగా ఇక్కడ కూడా చైతన్యముతో శరీరంలో ఉండే ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఏమైనాయి? చేతనవంతమైనాయి. అప్పుడు దాన్ని ఏమంటున్నారంటే శరీరముతో కలిసిన చేతన. బాగా అర్థం చేసుకోండి. శరీరముతో కలిసిన చేతన అంటే శరీరము, మనస్సు, ఇంద్రియాలు వీటన్నింటితో కలిసిన చేతన, చైతన్యం. తర్వాత పాత్ర, నీళ్లు, బియ్యము ఇవన్నీ ఉన్నాయిగా. అలాగే శరీరము, ఓకే, శరీరములో ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ అయిందా? సరే, ఇప్పుడు శరీరం ఒకటి, శరీరముతో కలిసినట్లుగా ఉండే చైతన్యం 2, వెనకాల ఉండే చైతన్యం 3. ఇవి 3 ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ 3 ఉన్నాయి. సరే, ఇది ఫస్ట్ మీకు అర్థమైందిగా. సరే, ఇప్పుడు ఈ జగత్తు దగ్గరకు వద్దాం. ఈ జగత్ అనేటువంటిది ఇంతవరకు చెప్పినారు చూడండి. అణుపరిమాణము, పరిమాణవాదులు ఇవంతా ఉన్నాయి చూడండి. దాంట్లో మనకు పనికొచ్చే అంశాలు కొన్ని ఉన్నాయి, వాటిని తీసుకుందాం ఉండని. ఎందుకంటే వాళ్ళు కొంతవరకు వాళ్ళు పరిశీలన చేసి కొద్దిగా ముందుకు వచ్చారు. ఇప్పుడు మనము ఒక అడవిలోకి తిరుమలకు కొండకు పోవాలని అనుకోండి, ఫస్ట్లో తిరుమలకు పోయేదానికోసం దావ లేదు. అప్పుడేం చేస్తారంటే ఈ కొన్ని రోడ్డు ఏర్పాటు చేసేదానికి మధ్యలో ఉండేటువంటి కొన్ని చెట్లను నరికేసి ఆ మార్గంలో వెళ్తారు. అంటే అక్కడ రోడ్డు ఏర్పాటు చేస్తారు. వాడు ఒక 1/2 కిలోమీటర్ ఒకటి వేసాడు, ఆ తర్వాత ఇంకోటి వచ్చినాడు, అక్కడి నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ వేస్తాడు, అక్కడి నుంచి ఇంకొకటి వేస్తాడు. అట్లాగా వీటన్నింటిని ఏం చేయాలంటే వీడు వేసినది రోడ్డు పనికిరాదు, నేను ఇంకో రోడ్డు వేసుకుంటాను అనుకుంటాడు. వాడు ఎలాగ వేసాడుగా, వాడు వేసిండేది మనకు పనికొచ్చేట్లుగానే ఉందిగా. లేకపోతే దాంట్లో ఏదైనా ఒకవేళ కొద్దిగా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుంటూ, దానిని కూడా కొద్దిగా సరిచేసుకొని కొద్దిగా వెడల్పు చేసుకుంటూ కొద్దిగా ముందుకెళ్ళాలి. అట్లాగే ఈ పరిణామవాదము, అణుపరిమాణం ఇవన్నీ కూడా తీసుకొని ఇప్పుడు చేతనత్వం అర్థమవుతుందా? ఇక్కడ చేతనత్వము వలన ఇది జరుగుచున్నది. ఓకే, ఇంకా నిత్యం అనే దానికి రావాలి. నేను ఇప్పుడు నిత్యము నిరూపించుకోవాలి మనం. ఇవి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏది సత్యమో ఏది అసత్యం అనేటువంటిది మనకు బాగా దృఢమై అప్పుడు నిత్యములో ఉండేదానికి మనం అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కుండ తయారు చేయాలనుకున్నాడు ఒకడు, అయిపోయి ఉందిలే ఏదైనా ఒక పని చేయాలంటే వాడికి
వాడికి ఇచ్చగలగాలి. ఇచ్చగలిగితే కదా పనిచేస్తాడు. ఎవడైనా ఇచ్చ లేకుండా పనిచేస్తాడా? ఇచ్చగలిగి పనిచేస్తాడు. ఇచ్చగలిగిన తర్వాత దాన్ని ఎట్లా చెయ్యాలనో తెలియాలి. తెలిసే జ్ఞానం ఉండాలి. తర్వాత దానిని చెయ్యగలిగే సామర్థ్యం కూడా కావాలి. 3 కావాలి. ఇచ్చ కావాలి, జ్ఞానము, చేయగలిగే సామర్థ్యం. దానిని ఏమంటారంటే జ్ఞానము, ఇచ్చ, కృతులు. కృతి అంటే కర్మ. జ్ఞానేచ్ఛాకృతి, జ్ఞాన ఇచ్ఛాకృతులు 3 కలిగితేనే ఎవడైనా ఒక పని చేస్తాడు. ఈ జ్ఞానము, ఇచ్ఛాకృతి ఏవైతే 3 ఉంటాయో వాడిని పురుషుడు అని అంటారు. వాడిని పురుషుడు. జ్ఞానేచ్ఛాకృతులు లేరని అనుకోండి, వాడు పురుషుడు కాదు. మగవాళ్ళైనా పురుషుడు అంటే మగవాళ్ళని కాదు అర్థం ఇక్కడ. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే జ్ఞాన ఇచ్ఛాకృతి 3 కావాలి. ఇప్పుడు పశువుని తీసుకున్నామని అనుకోండి, దానికి తినాలనే కోరిక ఉంది, అంతే కదా దానికి ఉండేది కోరిక. ఇంక వేరే ఏమైనా చేస్తుందా? తినాలనే కోరిక ఉంది, పోయి తింటుందా? కోరిక ఉంది, అది పోవాలంటే ఎక్కడుంది? ఇప్పుడు యజమాని కంట్రోల్లో ఉంది. వాడు కట్టేసి పెట్టేసినాడు. ఇంక ఏడపోయి తింటుంది అది. దానికేమో తినాలని ఉంది, ఎక్కడుందో కూడా ఏం తెలుసు దానికి? తెలియదు. జ్ఞానం లేదు. పోనీ కృతి వెళ్ళి పోయి తిందాం అనేట్లుగా ఏమన్నా ఉందా? అంటుంది, కొంచెం ప్రయత్నం చేస్తుంది, కానీ ముక్కు నొప్పి పెట్టి లోపల గడిపోతుంది. చూడండి, దానికి ఇప్పుడు ఈ తత్వాన్ని తెలుసుకునేటువంటి యోగ్యత దానికి లేదు. అదే మనిషికి చూడు, వీడు ఎట్లయినా సరే జ్ఞానం ఉందా? ఇచ్ఛ, కోరికుందా? చేయగలిగే సామర్థ్యం కూడా ఉందా? జ్ఞానేచ్ఛాకృతులు ఇవి కలిగిన వాడు ఎవడో వాడు పురుషుడు. సరే, ఈ సృష్టి పుట్టక ముందు మాయాశక్తి, మాయా. ఇప్పుడు ఈ సృష్టి పుట్టాలంటే సత్వరజస్తమో గుణాలతో కదా మనకు వచ్చింది. జ్ఞానేచ్ఛాకృతులు అంటే జ్ఞానము, ఇచ్ఛాకృతి. ఇవి 3 ఏంటంటే సత్వగుణం జ్ఞానం, ఇచ్ఛ రజోగుణం, కృతి తమో గుణం. ఇచ్ఛ అనేటువంటిది తమో గుణం, కృతి కర్మ చేసేది రజోగుణం. సత్వగుణం, రజోగుణం, తమో గుణం, ఈ 3 కలిస్తే మాయ ఏర్పడింది. 3 కలిస్తే మాయ ఏర్పడలేదు. మాయ వచ్చిందనంటే దాని దగ్గర కూడా వద్దాం. ఇప్పుడు మీకు సూర్యుడి నుంచి ఎండ పడుతూ ఉంది, మీరు పైకి చూశారనుకోండి, సూర్యుని చూడాల్సిన పనిలా, కింద చూడాల్సిన పనిలా, మధ్యలో చూశారనుకో, ఆ మధ్యలో ఎండ నిగ కనిపించదా? ఉందా? అది అక్కడ ఉందా? అది కనిపిస్తుందిగా, అట్లా నీకు కనిపిస్తుంది కదా. లేకనే ఉన్నట్లుగా ఏదైతే కనిపిస్తున్నదో అదే మాయాశక్తి, అదే ఈ సత్వరజస్తమో గుణములు, అదే మాయాస్వరూపం. అర్థమవుతుందా? అది ఇప్పుడు సూర్యుని నుంచినే కదా, సూర్యుని వెలుగులోనే కదా ఉంది. కాబట్టి ఆ వెలుగు ప్రభావమే కదా అది వెలుగుతూ ఉంది. అలాగే ఈ బ్రహ్మ చైతన్యం ఉందే, చైతన్యము అనేటువంటిది చిన్నదా? చైతన్యం దాన్ని ఇంత అని చెప్పడానికి లేదు. అందుకే దానికి పేరేమంటే బ్రహ్మ. బృహత్ అంటే పెద్దది, ఎంతది అని చెప్పడానికి లేదు. పోనీ పెద్దదైతే చిన్నది కదా అంటే అణోరణీయ మహతో మహీయాన్, అణువు కంటే కూడా అణువైనది, మహత్తు కంటే కూడా మహత్తైనది. పెద్దది ఏదుంటే దానికంటే పెద్దది, చిన్నది ఏదుంటే దానికంటే కూడా చిన్నది. అంటే చిన్నదానికంటే కూడా చిన్నదిగా ఉంది, పెద్దదానికంటే కూడా పెద్దదిగా ఉంది. ఏది? బ్రహ్మ. దానిని బ్రహ్మ అన్నారు.
కొలత చేత నువ్వు చెప్పలేవు, ఎంత ఎంత అని చెప్పడానికి వీలు కానిది. కాబట్టి దానిని బ్రహ్మ, అది చైతన్యం. దాన్ని మనం చైతన్యం అంటున్నాం, కానీ అది యాక్చువల్గా బ్రహ్మ. సరే, ఈ బ్రహ్మ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిందిగా ఇది. అంటే ఇంత పెద్దది ఉన్నప్పుడు, ఆ పెద్దదైనప్పుడు అంటే సూర్యుని యొక్క ఎండ ప్రభావం కనిపించినప్పుడు నీకు మధ్యలో కనిపించినట్లుగా ఇది పెద్దది కదా బ్రహ్మ. బ్రహ్మ స్వరూపం పెద్దది కాబట్టి ఆ పెద్దదైనటువంటి బ్రహ్మనందు ఈ మాయాస్వరూపం అనేటువంటిది ప్రకటమైనది. అర్థమైందా? అర్థం కాలేదా? ఆహా, నేను నాటికి రాలేదు, ఇంకా నేను నాటికి రాలేదు. సూర్యుని వెలుగులో మధ్యలో నీకు ఇది దాని ప్రభావం కనిపించింది కదా, అలాగా చైతన్యమునందు ఒక శక్తి అంటే మళ్ళీ శక్తి అనుకోబోతారు. శక్తి కాదు, ఒక దివ్యమైనటువంటిది. దాన్నే చేతన అంటారు. ఆ సామర్థ్యం అనేటువంటిది ఒకటి వచ్చింది. అదే ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు చూడండి, ప్రతి దానిలోనూ దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని చూపిస్తాం. ఇప్పుడు అది ఏదైతే ఉన్నదో అది ఉందే, దానిలో నుండి సత్వరజస్తమో గుణములుగా మార్పు చెందినది. అది మార్పు చెందింది. అదే అది ఉందే, అది చేతనం. అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నాయి కదా. ఏదైతే ఈ బ్రహ్మయందు వచ్చినటువంటి సామర్థ్యం ఒకటి ఉందే, అది సత్వరజస్తమో గుణాలుగా అది మారింది. సత్వరజస్తమో గుణములుగా మారి అక్కడి నుంచి మళ్ళీ జరుగుతుంది. ఈ సృష్టి అంతా కూడా జరిగేదానికి కారణమవుతుంది. దానిలో సత్వగుణం అనేటువంటిది జ్ఞానం. చెప్పినాం కదా ఇప్పుడే, సత్వగుణము జ్ఞానం. రజోగుణం అనేటువంటిది కర్మ చేసేటువంటిది. రజోగుణము కర్మ చేస్తుంది, తమోగుణం ఇచ్ఛ కలిగిస్తుంది. అంటే సత్వరజస్తమో గుణములతో కూడినటువంటి ఏ చైతన్యం ఉన్నదో, ఇప్పుడు చూడు, దాన్ని ఇప్పుడు సత్వరజస్తమో గుణములతో కూడిన చైతన్యం అని అన్నా. ఇప్పుడు నేను అర్థమవుతుందా? ఇప్పుడు సత్వరజస్తమో గుణములతో కూడిన చైతన్యం ఎవరి వలన వచ్చింది? బ్రహ్మ ఆధారముతో ఉన్నది. దాన్ని బ్రహ్మ అన్నారు. ఈ సత్వరజస్తమో గుణములతో వచ్చినటువంటి ఇది ఉందే, దాన్ని శబల బ్రహ్మ. మొన్న ఇప్పుడు చెప్పాను, అది శబల బ్రహ్మ. దానినే నువ్వు ఈశ్వరుడు అనవచ్చు. అది ఈశ్వరుడు, అదే ఈశ్వరుడు. దానిలో సత్వగుణముతో కలిగినటువంటిది జ్ఞానస్వరూపమై, రజోగుణ తమో గుణములతో కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో, రజోగుణ తమో గుణాలు ఉన్నాయి కదా, దాంట్లో మూడు గుణాలు. సత్వగుణం అనేది జ్ఞానం, రజస్తమో గుణాలు అనేటువంటిది, తమో గుణం అనేటువంటిది మెటీరియల్గా మారింది. మెటీరియల్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి స్థూలంగా కనిపిస్తున్నాయి కదా, ఇవంతా మెటీరియల్ అయ్యింది తమో గుణం. రజోగుణము సామర్థ్యం కలిగి ఈ కర్మలన్నీ అది చేసింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మెటీరియల్గా ఉంటూ ఆ కర్మ చేసేటట్లుగా చేస్తుండేటువంటిది రజోగుణ తమో గుణములతో కూడినటువంటి చేతన. ఈ సత్వగుణముతో కూడినటువంటి చైతన్యం దీన్నంతటిని మెయింటైన్ చేస్తున్నటువంటిది జ్ఞానం. ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కావట్లేదా?